కృప ఇస్తే ఇది బాగొట్టుకొని మన లోకస్తు దగ్గరతో తిరుగుతున్నావు. నిన్ను రాజు కొడుకుగా చేస్తానంటే 10 పిల్లలు తిరుగుతున్నావు. రైతులా హల్లెలూయా. కుక్కలాగా తన వాంతికి తినకూడదు, పందిలాగా బురదలో పొరలకూడదు. నిన్ను కడిగి రాజకుమారుడిగా చేసి ఆయన ఎదుట నిన్ను నిలబెట్టుకోవాలని ఆయన ఉద్దేశమై ఉన్నది. ఇదంతా మర్చిపోయి ఎఫ్రాయిము విగ్రహములతో కలిసిపోయాడు. బెలియాలకి విగ్రహాలకి ఏం పొందిక, పరిశుద్ధులకు అపరిశుద్ధులతో ఏం పొందిక, ఏం పొందిక? ఎవరైనా చెడు పని, చెడు మాట, చెడు ఆలోచన అంటున్నారంటే నువ్వు పోతే పోవాలి, నువ్వు పోతే ఆగిపోవాలి. పాస్టర్ గారు పోతే కాదు, విశ్వాసి పోయినా కూడా ఏం కావాలి? హల్లెలూయా హల్లెలూయా. ఎఫ్రాయిము ఎవరితో కలిసిపోయాడు? అల్లరితనము నా చుట్టూ చేరగా నీ కృపతో నన్ను ఏదో పాట తీయండి. పాడుకుంటూ పోతున్నారు చెప్పండి, మీరే చెప్పండి.